కుమ్మరివాని చేతిలో నీవున్నావా? అబ్రహాము కూడా దేవుని చేతిలో ఉన్నాడు, కానీ దేవుడు పిలిచినప్పుడు ఓటికుండ వల్లే ఒంటరిగా అతను దేవుని ముందు నిలబడ్డాడు. దేవుడు పిలిచినప్పుడు అతను అన్నీ వదిలేసి దేవుడు రమ్మన్నాడు. కాబట్టి తన ఇంటి వారిని, తనున్న ప్రదేశాన్ని అన్నిటినీ వదిలేసి దేవుని వెంబడించటం అతను ప్రారంభించాడు. దేవుడు అతని యొక్క నిరీక్షణకి, అతని యొక్క దేవుని యందు ఉంచిన అతని యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని పరీక్షించి నిరీక్షణకు తగిన ప్రతిఫలం అతని జీవితంలో దేవుడు దయచేశాడు. ఆ ఓటి కుండను నిండు కుండగా చేశాడు, ప్రవహించే నదిలాగా చేశాడు. దేవుడు కూడా నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మాట వినగలిగే బిడ్డగా ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వరం వినగలిగే వ్యక్తిగా, ఆయనకు లోబడే వ్యక్తిగా, ఆయన వెంబడించే వ్యక్తిగా, ఆయన అనుసరిస్తూ ఆయన ఆజ్ఞను వెంబడించే వ్యక్తిగా, నీ జీవితంలో నెరవేర్చబడే అంతవరకు కూడా నువ్వు ఆయన విడిచిపెట్టకూడదు. ఎన్నో పెడితే దేవుడు దావీదును చూసినప్పుడు కూడా అతను కూడా ఓటికుండ వల్లనే కనపడ్డాడు. అతని యొక్క తన యొక్క స్థితిని బట్టి అతను ఓటికుండ వల్లే ప్రభు కనిపించినప్పటికీ కూడా ఎన్నో పెడితే ప్రభు ఎక్కలేని ఎత్తైన కొండకు దావీదు ఎక్కించాడు. పెడితే అతను అనుకోలేని స్థానంలో అతను నిలబడగలిగాడు. అందరూ అతనికి ముందు ఉన్నప్పటికీ కూడా ఎంతమంది కూడా అభిషేకానికి రెడీ అయినప్పటికీ కూడా అభిషేకించబడాలని అందరినీ కూడా సమూయేలు పెడితే వరుసగా నిల్చోబెట్టి ఉన్నాడు. దేవుని ప్రేరేపణ వారి ఎవరి మీద కూడా లేదు. కానీ గుర్తించలేని వ్యక్తి అయిన దావీదు విషయంలో మనుషులు ఎవ్వరూ గుర్తించలేని వ్యక్తి దావీదు. తండ్రి గుర్తించలేదు, అన్నదమ్ములు గుర్తించలేదు, కానీ దేవుడు దావీదును గుర్తించి అతను ఎక్కలేని ఎత్తైన కొండకు ప్రభు అతను నడిపించాడు. దేవుడు కూడా నీ జీవితంలో నీవు దిగజారిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనుషులు ఎవరు నేను గుర్తించట్లేదు, మనుషులు ఎవరు నేను చూడరు, మనుషులు ఎవరు కూడా నీ స్థితిని గమనించలేరు. నువ్వు పడిపోతే నవ్వేవారే ఉన్నారు. పెడితే నువ్వు ఏడుస్తూ ఉంటే నవ్వేవారు ఉన్నారు, కానీ నువ్వు పెడితే నీ దుఃఖ స్థితిని చూసి నేను లేవనెత్తే కూడా ఒక్క దేవుడే. నీ యొక్క దుఃఖాన్ని తుడిచివేయవాడు ఆయనే. నీ స్థితిని మార్చేవాడు ఆయనే. దావీదు జీవితాన్ని ఏ రీతిగా హెచ్చించాడు, నీ జీవితాన్ని కూడా ప్రభు అలా హెచ్చిస్తాడు. కొడితే నయోమి జీవితంను కూడా ప్రభు ఆమంతటి మోయాబు దేశంలోకి వెళ్ళింది. కొడితే శాపకరమైన దేశంలోకి వెళ్ళి పెడితే అక్కడ ఫలించాలనుకుంది. దీవెనకరమైన బెత్లెహేమును వదిలిపెట్టేసి దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టేసి ఒక శాపకరమైన బీడు భూమి అనే దేశంలోకి వెళ్ళి అక్కడ ఫలించాలని ఆశపడింది, అక్కడ దీవించబడాలని, అక్కడ ఏదో తను సమకూర్చుకోవాలని వెళ్ళింది. కానీ ఆమె ఓటి కుండ వల్లే మరలా తిరిగి రావాల్సి వచ్చింది. ఆమె ఒక రిక్తురాలిగా ఆమె జీవితం మారిపోయింది. కానీ పెడితే దేవుడు అప్పటికి కూడా ఆమెను విడిచిపెట్టలేదు. పెడితే ఆమె యొక్క ఇంటి వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి ఉన్నాడు. శాపకరమైన స్థితి నుంచి మరలా దీవెనకరమైన స్థితిలోకి దేవుడు ఆమె జీవితాన్ని తీసుకొచ్చాడు. నీవు కూడా
దేవుణ్ణి దాటి వెళ్ళి నువ్వు ఫలించాలనడం నీ అమాయకత్వం. బెబలో స్టిఫీ వేర్ది నీ యొక్క భ్రమాది బ్రబ్లేతి స్టోఫీ కేర్ది. నువ్వు వెలుగును దాటి చీకట్లో ఎప్పటికీ ఫలించలేవు. బెబలో ఫీవి కేర్ ఫోబహస్టిఫీ వికెర్ది. నీవు దీవెహల్లా స్టిఫీ వికెర్ది. దేవుల్లో ఉంటే నేను ఫలించగలవు. బ్రహ్మీమో వీకేనైతే ఆయన మాటలు నీలో నిలిచినప్పుడు ఆయన యొక్క జీవితం నీలోకి ఈ ఫ్లో విడది ప్రజ్వలింపజేసినప్పుడు నువ్వు ఆయనలో ఫలిస్తావు. నువ్వు ఫ్లోఫీ పడితే ఆయన నువ్వు వెంబడిస్తావు. బ్రఫీ బిహేర్ది ఆయన క్రియలు నీలో ఉంటాయి. అదే లవ్ ఫీ బిహేర్ది ఆయన స్వభావం ధరింపజేసుకుంటావు. అదే విధంగా స్టిఫీ వేర్ది ఆయన యొక్క సువాసన అనేకులకి నువ్వు ప్రకటిస్తావు. దేని దోస్తో ఫీబీ ఫేడితే నిన్ను బట్టి దేవుడు మహిమ పొందుతాడు. దేని నోస్తి ఫీబీ కేరితే నీ వల్ల ఆయన ఘనత పొందవలసిన దేవుడే ఉన్నాడు. ఫ్లోస్ట్ మీ అందుకు దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు. వెన్నెందులో ఫ్లో స్పీక్ పెడితే యోసేపు జీవితంలో కూడా అతని ప్రయాణము అతని కళ నెరవేర్చబడ్డకు మొదటిగా అతను ఓటికుండ వల్లే ప్రయాణించాడు. పెడితే అతని ప్రయాణం అంతా శ్రమలతో కూడింది. అతని జీవిత ప్రయాణం అంతా శ్రమలతో కూడింది. అడుగడుగున కూడా అతను నలగబడుతూ ఉన్నాడు దేవుని చేతిలో. కానీ వారు ప్రయిందని మఫ్లతి కానీ ఒకానొక దినం దేవుడు అతన్ని హెచ్చించాడు. ప్రఫ్యూబోహోలతి ఆ కాల నెరవేర్చబడే దినం అతని ముందు వచ్చి ఉన్నది. అనేక శ్రమల మధ్యనే అతను ఫలింప చేశాడు. దేవుడు ఫలించేటట్లు అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. నేను తో ఫ్లీకి వికెరతి అంతమంది అన్నలు ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టి ఒక యేసేపు మీదే ఆయన యొక్క ముద్ర వేయబడి ఉన్నది. ప్లే తెరుస్తూ ఫీబీకెళ్తే నీ వారందరిలో నీవే ముద్ర వేయబడి దేవుని దృష్టిలో ఉన్నావు. ఫీ పెడితే ఆయన యొక్క ముద్ర నీలో ఉంది. ఆయన యొక్క పాత్రగా నువ్వు వాడబడాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే నువ్వు ఒక అజ్ఞానంగా ఉన్నప్పటికీ కూడా నీవు ఒక బుద్ధిహీనురాలుగా ఉన్నప్పటికీ కూడా నిన్ను ఒక జ్ఞానిగా చేయడానికి నిన్ను ఆయన జ్ఞానంతో నింపడానికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన లోకంలో ఎంత చీకటి భయంకరమైనది అనేది ఆయన నీకు తెలియజేయడానికి వెలుగులోనికి నేను రమ్మంటూ ఉన్నాడు. నీవు ప్రవహించే నది వలె చేయాలని అనేకులకి మాదిరిగా నువ్వు నిలబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. వేవస్టోఫీ పెడితే మనుషులను చూసి నువ్వు వెనకడుగు వేయొద్దు. విహర్తీనని వాళ్ళు ఇలా అనుకుంటారని వెమిదో ఫిబీకోస్ మీ ఫీలదే ఎవరో ఏదో నీ మీద నిందలేస్తారని దిక్కులో ఫీబే పడితే ఆ హృదయం నీ నుంచి తీసివేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. మీద నో ఫ్రెస్ మీ ఫేతే దేవుడు ఆ జీవితం నీలో నుంచి తీసివేయబడాలని ఆ యొక్క హృదయం నీలో నుంచి తీసివేసి బ్రెబ్లెతినో స్థిఫీ పెడితే నమ్మకంతో దేవుని వెంబడించాలి. అబ్రహాం వలె బ్రఫ్లతిస్తోఫీ వీకెడితే అబ్రహాంకి ఏ ఆధారం లేనప్పటికీ దేవుడే ఆధారమై ఉన్నాడు. నీ జీవితానికి దేవుడే ఆధారమై ఉన్నాడు. నీ యొక్క పునాది దేవుడే. ఆ పునాది మీద నీవు ప్రఫ్లోస్పిఫీరదే ఆయన యొక్క రాజ్యస్థాపన స్థాపించబడటకు నీవు ఓటికొండ వల్లే ఉన్నా కూడా నేను పిలుస్తూ ఉన్నాడు. ఫీబితే ఆయన రాజ్య సువార్త ముందుకు వెళ్ళి అనేకుల్లో ఆయన వాక్కు నీ ద్వారా వెళ్ళాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అనేకుల మధ్య ఆయన వాక్కు నీ ద్వారా స్థిరపరచబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రఫ్లెత్యూస్టిఫీవైతే ఆయన పిలుపును మర్చిపోవద్దు. ప్రఫ్లెస్యూఫీవది ఆయన ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు నువ్వు వాటిని పక్కన పెట్టొద్దు. నేనోస్తఫీపిహోలోస్తిఫీవది ఆయన యొక్క స్వరం విని కూడా అనేకుల ద్వారా దేవుడు కొందరి ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. ద బ్లెస్ టీఫీ పడితే ఆయన ప్రవక్తల ద్వారా ప్రేరేపిస్తూ ఉంటాడు. ద ఫ్లెస్ టీఫీ పడితే ఆయన యొక్క దర్శనాల ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాడు. ద ఫ్లెస్ టీఫీ బిహేవ్ పెడితే ఆయన కళల ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాడు. ద నెయిబర్లోస్ టీఫీ పెడితే ఆయన ఆలోచనలు ఆయన యొక్క సేవకుల ద్వారా నీకు తెలియజేస్తూ ఉన్నప్పుడు వాటిని నువ్వు గైకొనాలి, వాటిని నువ్వు గ్రహించాలి. ఎవరి ప్రొఫిబీ వర్తిస్తిఫియర్ది సమయాలు గ్రహించినప్పటికీ కూడా ఆయన సేవకుడైన ఏలియా ద్వారా అతను గ్రహించేలా దేవుడు చేశాడు.
సమూయేలు కూడా అతను గ్రహించలేనప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు సమూయేలుని. ఇదిగో నేను ఏర్పరచుకున్నది ఆయన కుమారుడని ఆయన పిలుస్తూ ఉన్నాడు సమూయేలుని పేరు పెట్టి. కానీ అతనికి అర్థం కాలేదు. అప్పుడు ఆయన సేవకుని ద్వారా దేవుడు దాన్ని స్థిరపరిచాడు సమూయేలు జీవితంలో. నిజంగా నువ్వు కొన్ని విషయాల్లో, నువ్వు గ్రహించలేని విషయాల్లో ఆయన యొక్క సేవకుల ద్వారా, ఆయన ప్రవక్తల ద్వారా నీతో మాట్లాడినప్పుడు వాటికి నువ్వు లోబడాలి. అదే ప్రూఫ్లెస్ మీ ఫియర్ దే, ఆయన మాట నీ జీవితంలో నెరవేర్చబడేంత వరకు ఆయన వైపు తిరగాలి. దేవుని మాట ఒక బోరగా నీవు వినపడినప్పుడు ఆయన యొక్క స్వరం వైపు నీ దృష్టి వెళ్ళాలి. ఆయన గొర్రెలు మాత్రమే ఆయన స్వరం వినగలుగుతాయి. కాబట్టి నీవు ఆయన గొర్రెగా ఉన్నప్పుడు ఆయన స్వరం వింటావు ఖచ్చితంగా. నువ్వు వినట్లేదు అని అంటే ఆ దొడ్డు నుండి నువ్వు బయటకు వచ్చేసావు అని అర్థం. పడితే దేవుడు కూడా ఆయన చేతిలో ఉన్న పాత్రము నువ్వు, ఆయన చేతిలో ఉన్న పాత్రము నువ్వు. మర్చిపోవద్దు, దేవుని యొక్క పాత్రగా నువ్వు వాడబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఏ సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడో ఆ ప్రణాళిక చొప్పున నువ్వు నడవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. గొప్ప ఇంట్లో ఎన్నో పాత్రలు ఉంటాయి, ఒక ఘనమైన పాత్రలు ఉంటాయి, ఘనహీనమైన పాత్రలు ఉంటాయి. కానీ నేను ఏ పాత్రగా దేవుడు వినియోగించుకోవాలనుకుంటున్నాడో ఆ పాత్రగా నువ్వు వినియోగించబడాలి దేవుని చేతిలో. అందుకు నిన్ను పిలుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీవు కూడా దేవుని కొరకు ఆయన పాత్రగా నిలబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఆయన మాట విను, ఆయన స్వరం విను. ఆయన యొక్క ఆలోచనలు మనుషుల ద్వారా నీకు బయలుపరచబడిన ఆయన గద్దింపు, ఒక్కొక్క సమయంలో ఆయన గద్దింపు నీకు వినబడుతూ ఉన్నప్పుడు ఆ గద్దింపుకు నువ్వు లోబడాలి ఖచ్చితంగా. ఆ గద్దింపు నువ్వు తిరస్కరిస్తే దేవుని చేతి నుండి తప్పిపోయిన కుమారుడు వల్లే నీవైపోతావు. అలాంటి జీవితంగా నీవు ఉండకుండా దేవుని చేతిలో ఒక బలమైన పాత్రగా నువ్వు వాడబడటకు ఆయన నిన్ను పిలుచుచున్నాడు.